ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో రుద్రాక్షమాలలు అమ్ముతూ జీవిస్తూ తన అందంతో అందరినీ కట్టుపడేసిన మోనాలిసా గురించి అందరికీ తెలిసిందే. పిల్లి కళ్ళు, అమాయకపు చూపులు, అంతకు మించి ఎప్పుడు నవ్వుతూనే కనిపించే ఈ అమ్ముడు ప్రస్తుతం సోషల్ మీడియా మహారాణిలా మారింది. పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరి తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. మహాకుంభమేళలో రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అమ్మాయి. అయితే తరతరాలుగా పూతల దండలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్టు తెలిపింది. కొన్నాళ్లు బాగానే చదువుకున్నా ఆమె కుటుంబ ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మోనాలిసా. చూసేందుకు నల్లగా ఉన్న అద్భుతమైన అందం, అంతకు మించి కళ్ళతో అందరినీ కట్టిపడేసింది. ఈమెను చూసిన ఓ యూట్యూబర్ వీడియో తీసి నెట్టిట్లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో ఆమె చిన్నపాటి సెలబ్రేట్ అయిపోయింది. కుంభమేళకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకుంటూనే వీడియోలు తీస్తూ రచ్చ చేస్తున్నారు. ఆమెకి అది నచ్చకపోయినా అంతా అలాగే చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా చూస్తుంది. ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం నెట్టిట్లో మోనాలిసాకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుండగా బాలీవుడ్కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. చేప కళ్ళు, ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తున్నారంటూ నెటిజన్లను ప్రశ్నించారు. అనేక మంది ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలోనైన డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసం చాలా కాలంగా ఎతుకుతున్నానని, రైతు కూతురి పాత్రకి మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే కుంభమేళకు వెళ్లి ఆమెను కలుస్తానని, సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్తే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ కూడా నేర్పిస్తానని అన్నారు. ఆ తర్వాత ఆమెను తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు.